నా యేసయ్యా స్వరమెత్తి పాడెదను నా యేసయ్యా ఎలుగెత్తి పాడెదను నా యేసయ్యా నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించెదను. స్తుతి కీర్తన నే పాడెద దేవా నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. స్తుతి కీర్తన నే పాడెద దేవా నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. దా పా 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 గమ ప నిద పమ గమ పని స గమ పని సారి స పాని మా పగ గరి స నిద ప గరి స నిద పమ గరి స. నా బలహీనతలో నీ బలము చేకూర్చితివి. నా దీన స్థితిలోనా నీ కనికరము చూపితివి. నా బలహీనతలో నీ బలము చేకూర్చితివి. నా దీన స్థితిలోనా నీ కనికరము చూపితివి. దుర్గమై కేడమై నా పక్షమై నిలిచితివి. దుర్గమై కేడమై నా పక్షమై నిలిచితివి. గళమెత్తి పాడెదను యేసయ్యా గళమెత్తి పాడెదను నా యేసయ్యా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. నా జీవన సరళిలో నా ఆశ్రయపురమైతివి. నను వీడని మమకారముతో విడుదలనిచ్చితివి. నా జీవన సరళిలో నా ఆశ్రయపురమైతివి.
నను వీడని మమకారముతో విడుదలనిచ్చితివి. దివ్యమైన నీ సేవలో నీ ఆత్మతో నింపితివి. దివ్యమైన నీ సేవలో నీ ఆత్మతో నింపితివి. స్వరమెత్తి పాడెదను యేసయ్యా, ఎలుగెత్తి పాడెదను నా యేసయ్యా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. వినయముతో విధేయతతో నీ సన్నిధిలో నిలిచెదను. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి స్తుతి అని పాడెద యేసయ్యా, స్తుతి స్తుతి అని పాడెద మెస్సియా. స్తుతి కీర్తన నే పాడెద దేవా, నీ కృపలను గూర్చి వేడెద ప్రభువా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామముల మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. మరి దేవుని వాక్యము లోతునకు మనం బయలుదేరుతున్నాం. మన మనసులను, మన హృదయాలను, మరి వినగల చెవి, గ్రహించగల హృదయం మనకు అవసరం కనుక వాటిని మనము కేంద్రీకృతం చేసుకుందాం. వాక్యము వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. వాక్యము ఎప్పుడైతే మనకి వినపడుతుందో దాంట్లో ఉన్న మరి భావన మనకు తెలియాలంటే మనం శ్రద్ధగా వినాలి, హృదయంలోనికి చేర్చుకోవాలి. అట్టి కృపాదేవుడు అనుగ్రహించాలని కోరుతూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి ఇక వాక్యము లోతునకు బయలుదేరదాం. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో మరి 1వ అధ్యాయము 11వ వాక్యం 12వ వాక్యం మనం చదువుకుందాం. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఇలా ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకు ఎవడును దానిని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించినది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, స్తోత్రములు. నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి. సర్వసత్యములను విశదీకరించామని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల హృదయాలు తెరవండి. తెరిచిన హృదయంలో వాక్యం విత్తబడటానికి కృప అనుగ్రహించండి. బిడ్డలందరూ క్షేమంగా ఈ వాక్యము స్పిరిట్లో ప్రతిలింపబడే బిడ్డలకు ఆయుధపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక వాక్యములోనికి బయలుదేరుతున్నాము. మనము మన హృదయము
వికసించాలి. వాక్యము వింటే మన హృదయము వికసించాలి, పరిమళించాలి, పరిమళ సువాసన ఎదజల్లాలి. అప్పుడే మన హృదయంలో వాక్యం ఫలిస్తుందని మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ మరి పౌలు గారు సహోదరులారా ఏమంటున్నాడంటే, మన ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. చూసారా, సువార్త ప్రకటిస్తే మనుషుల యొక్క యోచన ఉందే, దాని ప్రకారం ప్రకటించకూడదు. దేవుని యోచన, దేవుని మహిమైశ్వర్యం, దేవుని పరిశుద్ధాత్మ బోధించే సత్యములను వాటిని మనము బోధించాలి. మనుషుడి యొక్క యోచన ఎలా ఉంటుందంటే ఊసరిలాగా మార్పులు చెందుతుంది. ఊసరి రంగులు వేషాలు వేస్తూ చూసావా, అది గంటకొక వేషం, అది తొండ ముదిరి ఊసరిల్లి అయిపోయిన వేషము అనేది అక్కడ మనుషుని యోచన. అది అట్టిగా మేము బోధించట్లేదు అంటాడు పౌలు గారు. ఈయన జీవిత గాథలో సంఘమును హింసించటానికి కోసమని బయలుదేరిన మరి ఈ పౌలు గారికి దమస్క మార్గమున దేవుడు సంధించి గొప్ప మర్మములను తెలియపరిచాడు. ఆ యొక్క నేత్రములు పొరలు రాలిపడ్డాయి అన్నమాట. చాలామందికి దినాల్లో కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోవట్లేదు. గర్వము, అహంకారము, ద్వేషము, అసూయ, వీటితో ఇమిడికి ఉన్నది. అదే మనుషుని యోచన అంటే వాటికి సంబంధించిన విషయాలు. కనుక ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతుంటాడు. చూడండి, ఒకసారి చదువుకుందాం. మనుషుని యోచన ప్రకారమైనది కాదని నీకు తెలియచేయుచున్నాను, తెలియపరుస్తున్నా. గమనించండి ఈ వాక్యం, గ్రహించండి ఈ వాక్యం. మనుషుల యోచన ప్రకారము మనము జీవించకూడదు. మనుషుని యొక్క విషయాలు మనము సున్నగా అర్థం చేసుకోవాలా. వారి మాటలను ఏకీభవించకూడదు, వారితో సంగత్యం చేయకూడదు, వారితో రిలేషన్ ఉండకూడదు. దేవుని యోచన ప్రకారము మనం బయలుదేరాలి. ఎప్పుడైతే మనము దేవుని యోచన ప్రకారము మనము లోకములోనికి వెళ్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో నింపుతాడు. ఆత్మ విషయములను బయటికి వస్తాయి. ఆత్మ కలిగించు ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కనుక పౌలు గారు ఇవన్నీ తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ను సంధించినప్పుడు ఆయన నేత్రాలు మరి పొరలవలే కమ్ముకున్నటువంటి ఆ మబ్బు విడిపోయింది. మనకు మబ్బు ఇడిపోవాలి. మన నేత్రాలకు ఉన్నటువంటి మబ్బు ఇడిపోవాలి. అది పౌలు గారికి దేవుడు చేసినటువంటి ఆ విషయాలు. మరి దేవుడు అపోస్తులుగా, ఎడిషనల్ అపోస్తులుగా పెట్టుకున్నాడు పౌలు గారిని. సంఘమును హింసించువాడు, మరి అవసరమైతే సంపిపడి వేసేవాడు, మరి ఆ స్టెఫనును చంపేటప్పుడు దగ్గర ఉండి చంపించినవాడు, ఆ రక్త అపరాధంలో ఇమిడి ఉన్నప్పుడు చూసినవాడు. అంత మాత్రమే కాదు, మరి మరలా సంఘాన్ని హింసించడానికి కోసము దమస్క మార్గానికి బయలుదేరినప్పుడు అక్కడ సంధించబడ్డాడు. అంతేగాని ఏ మనుషుని యోచన ప్రకారం కాదు పౌలు గారు పిలిచిందే. దేవుడే స్వయంగా పిలిచాడు, దేవుడే స్వయంగా అప్పచెప్పాడు. దేవుడు స్వయంగా పిలిచి అప్పచెప్పాడు భారము. అదే చెప్తున్నాడు ఈ 12వ వాక్యంలో. ఏం చెప్తున్నాడో చదువుకుందాం చూడండి. మనుషుని వలన ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి, మనుషుడి వలన ఏమి ప్రయోజనం లేదు. మనుషుడి వలన ఏం నిష్ప్రయోజనం, అతని వలన నిష్ప్రయోజనము. మనకేమి బ్లెస్సింగ్ ఉండదు, ఆశీర్వాదం ఉండదు. దేవుని వలన పొందుకున్నాడు పౌలు గారు. దేవుని వలన పొందుకున్నాడు. దేవుని వలన పొందుకొని నేను ఆ మాట ప్రకటిస్తున్నాడు ఇక్కడ గలతీ సంఘానికి. తేటగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకు ఎవడును. గ్రహించాలి వాక్యం. ఓ నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని రక్తముల కడగబడిన ఓ సంఘమా, దేవునితో పెనుగులాడుతున్నటువంటి ప్రార్థన జీవితంలో వీరులారా, ప్రార్థనలో ఉన్న ఓ భక్తులారా, ఇక్కడ గమనించాలి. పౌలు గారి మాటలలో చాలా ఆన్సర్బుల్ ఉంది. ఆధ్యాత్మికమైన జీవితంలో ఇమిడి ఉంది.
ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు, మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే. అది విషయమో. ఏం మాట్లాడుతున్నావు? ఎంతకాలం నీ సేవ? ఎంతకాలం చేస్తున్నావు? ఒక్క మాట అర్థమైందా ఈ పరిశుద్ధ గ్రంథంలో? ఒక్క మాట పూర్తిగా అర్థమైందా? ఏదేదో రాసుకొని, ఏదేదో వాళ్ళతో చెప్పించుకొని, వీళ్ళతో చెప్పించుకొని, వీళ్ళు చెప్పిన వాక్యాలు, వాళ్ళు చెప్పిన వాక్యాలు, ఏమి జీవితం, ఎట్ట గడిపితే సుఖము? ఇక్కడ పౌలు గారు మరి ఆయన పిలిచాడు దేవుడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నీకేంటి బాధ? నీకేంటి అసలు? జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము ఉన్నట్టుగా మనం బోధించే ఆ స్థితిగతులు కలిగి ఉండాలి. ఇక్కడ చదివినట్లయితే, మనము చూసినట్లయితే ఏమని రాశాడంటే, నాకు ఎవడును బోధించలేదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుపరిచిన ఆ సన్నివేశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాడు. లభించినది ఎట్లాగన్నది ఇక్కడ బాగా పొందుపరిచాడు, క్లుప్తంగా పొందుపరిచారు. ఏంటి నీ పరిస్థితి? నేను ఎవడు పిలిచాడు? అసలు నీకు పిలుపు ఉందా? అసలు దేవుడు పిలిచాడా? పని నప్పచెప్పాడా? ఏమన్నా? జాగ్రత్త నా ప్రియ దైవజనుడా, నా ప్రియ కాపరి, ఈ చెప్పుకుంటా నువ్వు తిరుగుతున్నావు కదూ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీకు ఎవడు బోధించినట్లయితే మనుషుల యోచన ప్రకారం నువ్వు బయలుదేరుతున్నావు. నీకు ప్రభు బోధించలేదు. ఆ జీవితంలో నువ్వు జీవించటం అనేది లేదు. నీ సొంత జీవితం, నీ సొంత ఆలోచన, నీ సొంత భక్తి అనుకుంటున్నావు. నో, నువ్వు ప్రార్థన చేస్తే అది పాపంగా మారిపోతుంది. నీకు అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్క కుటుంబంలో ఇచ్చినమైపోతున్నాయి తెలుసా? కుటుంబంలో గిలిబిలి అవుతుంది. కుటుంబంలో చాలా గిలిబిలైపోయి అసలు ఆ కుటుంబంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లా. ప్రజలు చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీ వలన ఇబ్బందులు పడుతున్నారు. చూసారా? నువ్వు మనుషుని యోచన ప్రకారం మనుషులను ఆధారం చేసుకున్నావు. మనుషులను నువ్వు ఏం చేస్తున్నావంటే వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ జీవితం ఎట్టుంది అని నువ్వు యోచన చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ జీవనం గడుపుతున్నావు. దేవుని నువ్వు యోచన చేయట్లేదు, దేవుణ్ణి కలిగి జీవించట్లేదు, దేవునితో నువ్వు రిలేషన్ లేదు. అసలు దేవుని ఉందా? భక్తి ఉందా నీకు? అసలు భక్తి ఉందా? ప్రార్థన జీవితం ఉందా? నువ్వు వాక్యం బోధించగలవా? కృప పొందావా? పౌలు గారు కృప పొందాడు. నీ కృప చాలును ప్రభువా. ఈమయ్య పౌలు గారు, నా కృప నీకు చాలదా? దేవుని యోచన అది రిలేషన్. ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడక నీ సొంత ఇష్టం వచ్చినట్టు ఎవరికి కావాలవి? నో. ప్రియ సంగమా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సేవకుడా, దేవుడు ఏర్పాటు చేసుకుంటే నువ్వు దేవుని మాటలే పలుకుతావు నీ నోట. మనుషుల యోచన ప్రకారము బ్రతుకుతున్న నీవు నీ నోటి నుంచి ఏం మాట్లాడతావో తెలుసా? మనుషులు మప్పి పెట్టడానికే కోసమే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తల్లి గర్భంలో నిన్ను పెన్నముగా రూపించి నీకు ఒక లిఖించాడు, ఇన్ని సంవత్సరాల భూమి మీద నువ్వు నివాసం చేయాలని. అందుకని జీవిస్తున్నావు అంతే. నీ భక్తి వల్ల కాదు, నీ నీతి వల్ల కాదు, నువ్వేదో పెద్ద ఇదే నీ నో. అక్కడికి నీ పొరుగువారిది ఆశించి బతుకుతున్నావు. నీ పొరుగువాడిది పూర్తిగా ఆశించి బతుకుతున్నావు. ఏం చెప్పాడంటే దేవుడు వాక్యంలో, నీ పొరుగువాడిది ఏమిది ఆశించకూడదు. ఏం చేస్తున్నావు? ఆ యొక్క ఆజ్ఞను శిరసావిస్తున్నావా? పొద్దున లేస్తే పొరుగువాడిదే. పొరుగువాడిని లేనిపోని మప్పిపెట్టి మనసులో ఆలోచన చొప్పున, యోచన చొప్పున వారిని ఎలా మొబిలైజేషన్ చేసుకోవాలో ఫోన్లనే సంభాషణ చేస్తున్నావు, ఫోన్ల ద్వారానే సంపాదించుకుంటున్నావు. నో. దేవుడు క్షమించడు. నీకు క్షమాపణ లేదు. ఒక వయసు పెరిగిందంటే ఆ వయసుకు తగిన మనకు యోచన రావాలి. దేవుని ఎట్లా ఆరాధించాలో నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఏ విధంగా దేవునితో పెనుగులాడాలో నేర్చుకోవాలి. నీ వలన కొంతమందికి మంచి జరగాలి.
వాళ్ళందరినీ భక్షించేస్తే నువ్వు ఏంటి? జాగ్రత్త మిత్రమా, నిన్ను బతిమలాడి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పౌలు గారితో బోధించాడు. నాకు ఎవడునూ బోధించలేదు అంటున్నాడు. తెలుసా? ఎవడు బోధించాలి నీకు? పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు కదలికలతో నువ్వు ఉంటే నీకు అన్ని విషయాలు బోధిస్తాడు. నీ యోచన మనుషుల యోచన, నీ నడవడిన మనుషుల యోచన, నీ జీవితం కట్టబడిన జీవితం అంతా మనుషుల మీదనే. ఎంతకాలం చేస్తావు ఇలాగా? ఎంతకాలము? నీ స్థితిగతులు మార్చుకో, దేవుడు ఇప్పటికైనా క్షమిస్తాడు. నువ్వు చేసే యోచనంతా, పొద్దున్న లేచి చేసే ఆలోచనంతా నీ బతుకుదేరు కోసమే చేస్తున్నావు, దేవుని కొరకు చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమిస్తారు? ఏమి యోచన? దీనికని నిన్ను పిలిచింది దేవుడు? దీనికే నువ్వు సువార్త చేస్తున్నది? నువ్వా దైవజనుడు అనిపించుకుంటావు దీనికా? నో మిత్రమా, పరిశుద్ధాత్మ దేవుడు బతిమలాడి చెప్తున్నాడు, నేను ఎవడి వద్ద నేను ఏమి నేర్చుకోలేదు, యేసుక్రీస్తు ద్వారా నేను ఇది సంపాదించుకున్నాను అంటున్నాడు పౌలు గారు. నువ్వు ఎవరి ద్వారా సంపాదించుకున్నావో నీకు తెలుసా? అసలు ఎవరి ద్వారా కట్టబడ్డావో తెలుసా నీకు? నువ్వు అనుకుంటున్నావు ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నావు. నోనా, నీ దేవుడి వల్ల నీకు. నా ప్రభువుని సాతానుడు ఏం చేశాడు తెలుసా? బాగా శోధనలో ఉండి ఆకలితో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చి ఇప్పుడైనా లొంగిపోతాడేమో అని అన్వేషణ చేసి ఆ సమయంలో వచ్చి శోధించాడు. ఈ లోకంలో ఈ లోక భాగ్యాలన్నీ నీకు ఇస్తా, ఒక్కసారి సాష్టాంగ పడితే. నువ్వు సాష్టాంగ పడుతున్నావు, జాగ్రత్త. ఈ లోకం కొరకు, ఈ మనుషుల కొరకు ప్రయాసపడుతున్నావు, అంతేగాని దేవుని కొరకు కాదు. నో నథింగ్. దేవుని కొరకు ప్రయాసపడితే నీ జీవితము మార్పు చెందుతుంది. దేవుని కొరకు ప్రయాసపడితే నువ్వు ఎదటి వ్యక్తిని ప్రేమిస్తావు. దేవుని మరి అపొస్తలున్న యోహాను గారు ఏం చెప్పాడు? నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఇప్పటి వరకు నువ్వు చీకటిలో ఉన్నవాడివి. ఎక్కడ ఉన్నవాడివి? చీకటి అంటే పాపమునకు సాదృశ్యం. పాపంలో ఉన్నవాడు నీ సహోదరుని ప్రేమిస్తాడా? ఇది చెప్పండి, ప్రశ్న ఇది. పాపంలో నువ్వు ఉన్నావంటే మిత్రమా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పాపంలో ఉన్నామంటే మరి నువ్వు ఎదటి వ్యక్తిని ప్రేమించలేవు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట. యోహాను గారు పరిశుద్ధాత్మ చేత సంధించబడి ప్రభుతో నేర్చుకున్న బోధన చేశాడు. మనం ఎవరితో నేర్చుకుంటున్నామో బోధన నాకు తెలియదు, కానీ ఎవరెవరిని అడిగి రిఫరెన్సులు చెప్పించుకొని ఆడికెళ్ళి అవి రాసుకొని అవి పెట్టుకొని ఏమి నీ గుండెలలో వాక్యం లేదా? వాక్యమనే ధనము ఈ హృదయంలో ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలవు, వారసుడివి నువ్వు. వాక్యమే లేకపోతే నీకు అంచుల నిండా, 6 రాతి బాణాల అంచుల నిండా నీళ్లు నింపమనెను, పరిచారకులను వడ్డించమనగా మంచి ద్రాక్షరసముగా మారెను. ఏంటి 6 రాతి బాణ్యం? వాక్యం ఉండాలి గుండెల నిండా. నువ్వేంటి అక్కడ తీసి అక్కడిదొకటి ఇక్కడొకటి రాచుకొని పూకొని అక్కడ పెట్టి ఇక్కడ పుల్లలు పెట్టి అక్కడ మడతలు వేసుకొని ఏం జీవితం ఉందా? వాక్యం దేవుడు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఈ సర్వసత్యములన్నీ తెలియబడతాయి. పౌలు గారికి ఎప్పుడైతే ప్రభువు దర్శించాడో, ఆ స్వార్థను అప్పచెప్పాడో, ఆయన ఎక్కడ నిలబడ్డా సరే, గంటలు మాట్లాడినా సరే, ఆ వాక్యము అలా దారుల వలె కుమ్మరించబడుతుంది. అది వాక్య స్పిరిట్ అంటే. అది ప్రభు ఏర్పాటు చేసుకొని అప్పచెప్పిన స్వార్థ భారం అంటే. స్వార్థ కొరకు ప్రయాస లేదు, ఆత్మల కొరకు ప్రయాస లేదు. మనకు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వాళ్ళకంటే భిన్నగా వస్త్రములు కూడా ఏంటో తెలుసా? వాళ్ళకంటే గొప్పమైన వస్త్రములు. దీనత్వం ఉందా సహోదరుడా నీకు? తగ్గింపు జీవితం ఉందా సహోదరుడా నీకు? ఏముంది? అసలు ఏమీ లేదు. ఈ లోకంలో సాగుతుంది అంతే. జాగ్రత్త, ఆగిపోద్ది.
ఆగిపోయే కాలం వచ్చిందంటే నీ జీవితము అధోగతి పాలైపోద్ది. ఎవరి జీవితం అనే అంతే. ప్రభు ఇడిచిపెడతాడు ఏదో ఒక సమయంలో. అప్పుడు ఇడిచిపెడితే నీ తిప్పలు ఏంటో తెలుసా? అయ్యో గుండెలు బాదుకున్నా, నా ఉపదేశకుల మాట వినకపోతేనే అని గుండెలు బాదుకున్నా ప్రయోజనమేమి నో, ఇకేముండదు. పెళ్లి కుమారుడు వచ్చాడు అని కేక వేసినప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడ్డారు, బుద్ధి లేని వాళ్ళు రొమ్ములకు బాదుకున్నారు. అయ్యా తలుపుది, ఎక్కడ తీస్తారు తలుపు? నువ్వు అట్ట కలిసిమెలిచున్నావు అంతే. ఈ 10 మంది కన్నికలు కలిసిమెలిచున్నారు, ఇదంతా తెలుసు మనకు వృత్తాంతము. కానీ దీంట్లో శ్రేష్టమైన మాట ఏంటంటే బుద్ధి ఉందా, ఇది విషయం. బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే మన జీవితం అంతా మారిపోతుంది. బుద్ధి లేకపోతే ఆ బుద్ధి లేని కన్యకలు ఎలాగైతే ఇడువబడ్డారో నీ జీవితము నా జీవితము అంతే. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బుద్ధి కలిగి జీవించాలి, దేవుని ఆనుకొని జీవించాలి, దేవునితో పెనుగులాడే అనుభవం ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి. ఏంటి ఎతటి వ్యక్తులను ప్రేమించే ఆ స్థితి కలిగి ఉండాలి. అది నిన్ను వల్ల నిన్ను పొరుగువాడిని ప్రేమించమని ఆజ్ఞ పాటించాలి. అది లేక ఇది లేక ఏది లేక మనుషుల యోచన ప్రకారం, మనుషులను మప్పి పెట్టే ప్రకారం, మనుషులను మాయ చేసే ప్రకారం, మనుషులు మోసం చేసే ఈ ప్రక్రియలు ఉంటే ఎంతకాలం సాగుద్ది? నీవు సిల్లి సంచులు వేసినట్టే. ఇలాంటి ప్రక్రియ ఉందంటే సిల్లి సంచులు వేసినట్టే. నువ్వేమి సంపాదించినా ఎటుపోద్దో రెక్కలు వచ్చేసి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములేవి. నువ్వు సంపాదించు, నీ గారడి మాటలు చెప్పి గారడి సీమోను సంపాదించినట్టుగా, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలని అడిగినట్టుగా నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా మిత్రమా అది చిల్లి సంచులు వేసినట్టే, రెక్కలు చీలిపోతాయి తెలుసా. కనుక మనము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు. మనుషుని వలన దానిని నేను పొందలేదు. ఏంటి నువ్వు మనుషులు చెప్పు. ఇక నాకు కొటేషన్ ఇది. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చదువుతున్నామంటే ఆ వాక్యంలో సారం, తాత్పర్యం పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరచాలి. అప్పుడు మనము సర్వసత్యములను బోధించగలము, ధీటుగా బోధించగలము. మనుషుని ఏం రాస్తున్నాడు? నేను మనుషులను సంతోషపెట్టకోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టకోరుతున్నానా? దట్ ఈస్ పాయింట్. ఇది నా ప్రియ మిత్రమా, నా ప్రియ స్నేహితులారా, మీకు బతిమలని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ చేత సంధించబడి నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు అనేది నాకు తెలియదు, అనవసరం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్ట వాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు దాసుడును కాకపోవుదును. నువ్వు క్రీస్తు దాసుడువా? నువ్వు మనుషుడికి దాసులవా? నువ్వు దెయ్యాలకు దాసుడవా? నీ కథ ఏంటి? భూతాలకి అధిపతివా నువ్వు? ఏంటి అసలు? వాక్యము సున్నగా మాట్లాడుతుంది. నా ప్రియ మిత్రమా, నా ప్రియ వాక్యం వింటున్న నా ప్రియ సోదరులారా, ఇది అసలు విశిష్టమైనటువంటి ఆత్మీయ బోధన. ఆనాడు అపోస్తులు బోధించిన బోధన ఇది. యేసు ప్రభుల వారు మన ప్రభు బోధించిన బోధన అది. ఇది కనుక మనుషులను లక్ష్య పెట్టవద్దు. మనుషులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నీతో పాటు వాళ్ళే. నా ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమా, మనుషులు ఎవరిని కూడా మరి మనం ఎంతవరకు అంటే సోదరుల ప్రేమ చూపేయటమే. దేవుడు మన ప్రభు, ఆయన రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు. కనుక ఆయన కలిగండి, ఆయన జీవించండి, ఆయన నమ్మికొని జీవించండి. మనుషుల మాటలను లక్ష్య పెట్టండి. మోసపరుస్తారు. ప్రేమ ఉండదు వాళ్ళల్లో. అనేకుల ప్రేమ చల్లరిపోయింది, మోసం ఎక్కువైపోయింది. కనుక ఈ మోసం చేసే వాళ్ళను గమనించండి. వాళ్ళ స్థాయిలకు రానివ్వకండి. వాళ్ళు మోసం చేస్తారు, నీ దగ్గర ఉండి దొంగిలించి వాళ్ళని దగ్గరికి రానివ్వకండి. కనుక ప్రియా మిత్రమ, మీకు నమస్కరించి ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. మనం మనుషుని యోచన ప్రకారం కాదు,
ప్రభుని కలిగి జీవించాలి. ప్రభు మనకు రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు. ఆయన మనము సమస్తం. ఆయన కలిగి జీవించాలి. ఆయన కలిగి జీవిస్తే మనము పరలోక రాజ్యం చేరతాం. ఆయన కలిగి జీవిస్తే మనము దేవునితో ముఖాముఖిగా ఆయన సింహాసనం ఎదుట గానపతి గానములు చేస్తాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. అట్టి కృప, అట్టి మహిమేశ్వరము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కన్నులు మూయండి. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీకే వందనాలు ప్రభువా. నీ మాటలను ప్రజలింపజేశారు. ఈ మాటల్లో ఉన్న భావన ప్రతి హృదయాన్ని తాకటానికి కృప దయచేయండి. ఎవరైతే ఏ అక్కర్లో ఉన్నారో, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో వారి కన్నీటి ప్రతి భాషను తుడిచిపడవేయండి. ప్రభువా నీకు స్తోత్రములు. నాయనా, మీరు ప్రజలింపజేసిన ఈ సర్వసత్యములు నాయన మనుషుల యోచన ప్రకారం వద్దు. మీరు మీ ఆత్మతో ప్రజలింపబడే జీవితము మాకు కావాలి. అటు కృప దయచేయమని, కూడి చేరి వచ్చిన బిడ్డలను దీవించమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్వీన సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ప్రభుత్వంత వరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.